హాయ్ ఎవరివన్. ఇంతకుముందు వీడియోలో మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్, ట్రాన్స్వర్స్ లైన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఆ రెండు టాపిక్స్ ఏంటంటే 6.1 చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు ఆ సెకండ్ ఎక్సర్సైజ్లో ట్రాన్స్వర్సల్ లైన్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకోసారి నేను రీకాల్ చేస్తున్నా. 2 లైన్స్ ఉన్నాయి, ఎల్ఎం. ఇప్పుడు ఎల్ఎంని ఇంటర్ చేసే లైన్ ఇంకొక లైన్ ఉంది, పి. పి అనే లైన్ ఎల్ఎం 2 లైన్స్ని డిఫరెంట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు 8 యాంగిల్స్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటంటే 3 4 5 6 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్, 1 2 7 8 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, యాంగిల్ 1 and యాంగిల్ 5 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్, యాంగిల్ 2 and యాంగిల్ 6 కరస్పాండింగ్ యాంగిల్స్, యాంగిల్ 4 8, యాంగిల్ 3 7. ఓకే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? 3 5 4 6 2 pairs. Alternate exterior angles 1 7 2 8. Next, co-interior angles 3 6 4 5. Co-exterior angles 1 8 2 7. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కేస్ 2, ఇక్కడ లైన్స్ అనేవి ప్యారలల్ కాదు. ఇన్ కేస్ ఇఫ్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అయితే అప్పుడు ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ పాయింట్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కో ఇంటీరియర్ అండ్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ ఈజ్ 180. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. ఏంటంటే, సో ఇక్కడ మనం 2 లైన్స్ ఇచ్చారు. ఒక లైన్ నేమ్ ఏబి, ఇంకోటి సిడి. సో ఇక్కడ మనకు ఒక ట్రాన్స్వర్స్ లైన్ కూడా ఇచ్చారు. ఓకే, ట్రాన్స్వర్స్ లైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి యాంగిల్స్ కొన్ని ఇచ్చారు చూడండి. దిస్ యాంగిల్ ఇస్ 50, దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ 130. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్ కనుక్కోవాలి. తర్వాత లైన్స్ ఏబి ప్యారలల్ టు సిడి అవుతుందో లేదో చెక్ చేయాలి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు 50 degrees, సైడ్ యాంగిల్ ఏమో ఎక్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాడు 130. సో ఇప్పుడు మనకి ఏంటంటే లైన్స్ ఏబి ప్యారలల్ సిడి అవుతుందా అవ్వదా? సో మనం ఫస్ట్ ఎక్స్ కనుక్కుందాం. సో మనకి తెలుసు ఈ 50 and x ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ ఉన్నాయి. అండ్ ఈ రెండు యాడ్ చేస్తే మనకి 180 వస్తుంది. ఎందుకంటే ఈ 2 యాంగిల్స్ మనం లీనియర్ పేర్ అంటాం. కాబట్టి 50 plus x equal to 180 degrees. It is a linear pair. Okay na? Now x equal to 180 minus 50 kada, plus 50 transpose to right side minus 50. 180 minus 50 how much? 130 degrees. So మనకి x 130 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి x వాల్యూ నేను రాస్తున్నా 130 degrees. ఇప్పుడు మనం ఎక్స్ని 130ని కంపేర్ చేద్దాం. సో ఈ రెండు యాంగిల్స్ ఏంటి అంటే ఎక్స్ అనేది ఇంటీరియర్ యాంగిల్, 130 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. రెండు సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ లైన్. ఓకే, అండ్ నాట్ అడ్జసెంట్. కాబట్టి మనం ఈ రెండు యాంగిల్స్ ఏమనొచ్చు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అనొచ్చు. కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమొచ్చింది? ఎక్స్ అండ్ 130, ఎక్స్ వాల్యూ 130, ఇక్కడ కూడా 130, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. సో హియర్ x equal 130, so the two angles are equal, therefore AB, line AB is parallel to CD. Clear everyone? ఇంకా దీన్ని మనం ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి 50 degrees ఉంది, ఇక్కడ 130 degrees ఉంది.
ఇందులో ఇప్పుడు చూడండి 50కి 130 ఆ టూ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఆ రెండు కూడా ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి, ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ కదా, క్లియర్గా మనకు తెలుసు 50 degrees అండ్ 130 degrees ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అయితే ఇప్పుడు మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే టూ వస్తాయి, కో ఎక్స్టీరియరా ఆల్టర్నేట్ ఎక్స్టీరియరా? ఓకే, ఎస్, దీస్ టూ ఆర్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, సో కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ మీన్స్ ఈక్వల్ కాదు, సమ్ చూడాలి. 50 + 30 180. సమ్ ఆఫ్ టూ కోఇంటర్ యాంగిల్స్ ఇస్ 180, దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. క్లియర్ ఎవర్? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ లైన్స్ ఆర్ ప్యారలల్ ఇస్తాడు. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. హియర్ వన్ ట్రాన్స్వర్సల్ లైన్ is there, P. Given, what is given here? AB is parallel to CD. సో ఆల్రెడీ మనకి ప్యారలల్ ఇచ్చేసాడు. ఇంకోటి అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఇస్తాడు 60 degrees. ఇది ఓ అనుకుందాం, ఆర్ పి ఓకే ఓ అనుకుందాం. ఇక్కడ సమ్ లెటర్ ఈ అనుకుందాం. ఓకే, ఈ ఓ అనేది ఇక్కడ యాంగిల్ పిఓబి అనేది 60 degrees ఇచ్చారు. ఫైండ్ ద అదర్ యాంగిల్స్. ఏమి ఇచ్చాడు వచ్చి చూద్దాం. ఏబి ప్యారలల్ టు సిడి, ఏబి ప్యారలల్ టు సిడి, పి ఈజ్ ద ట్రాన్స్వర్సల్ లైన్, హియర్ వన్ యాంగిల్ ఇస్ 60 degrees, ఫైండ్ ద అదర్ యాంగిల్స్. చాలా సింపుల్. ఇది 60 degrees కదా, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది అంటే ఈ రెండు ఏంటంటే లీనియర్ పెయిర్ మనకు తెలుసు. కాబట్టి ఇది దిస్ యాంగిల్ ప్లస్ 60 = 180. సో 180 - 60 ఈజ్ 120. సో దిస్ యాంగిల్ ఈజ్ 120 degrees. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది 120 కాబట్టి దీనికి ఇది ఏంటంటే విఓఏ, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. కాబట్టి ఇది 120 కాబట్టి ఇది కూడా 120 degrees అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది 60 degrees. సో దీనికి ఇది వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ కదా, కాబట్టి ఇది 60 degrees అవుతుంది. ఓకేనా? సో మనకి 4 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు రిమైనింగ్ 4 యాంగిల్స్ కూడా కనుక్కుందాం. ఎలా అంటే ఇప్పుడు ఇది 60 degrees. సో దిస్ అండ్ దిస్, దీస్ టూ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. We know that if lines are parallel, corresponding angles are equal. కాబట్టి 60 degrees కాబట్టి ఇది కూడా 60. సో ఇది 60 కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నది విఓఏ 60 degrees. ఇంకా మళ్ళీ ఇది మనం లీనియర్ పేర్ తీసుకోవచ్చు 120. ఇది 120 కాబట్టి ఇది కూడా 120 degrees. దట్స్ ఆల్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ డిస్కస్. ఇందులో మనకి గివెన్ ఏమి ఇచ్చారంటే ఏబి ప్యారలల్ టు సిడి, ఏబి అనేది ప్యారలల్ టు సిడి అయింది. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఏబిపి = 110 degrees. సో ఇక్కడ బి పైన రాద్దాం, ఇక్కడ 110 degrees. ఓకే, యాంగిల్ డిసిపి = సపోజ్ మనం 120 అనుకుంటాం. సో ఇది 120 degrees అనుకోవడం కూడా ఇచ్చారు. ఫైండ్ బీసీపీ, బీసీపీ క్వశ్చన్ మార్క్. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే బీసీపీ కనుక్కోవాలి. యాంగిల్ బీసీపీ ఎంత? ఏబి ప్యారలల్ టు సిడి ఇచ్చారు, యాంగిల్ ఏబిపి 120 degrees, యాంగిల్ పిసిడి 120 degrees, ఇక్కడ 110 ఇక్కడ 120. ఫైండ్ యాంగిల్ బీపీసీ. సో దీనికి మనం ఏంటంటే చాలా మెథడ్స్ ఉంటాయి. సో అందులో మనకి ఏదైతే ఈజీ మెథడ్ ఉంటుందో ఆ మెథడ్నే మనం ఫాలో అవుతాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ us draw a line parallel to AB and CD through point P. సో మనం ఇప్పుడు ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అది త్రూ పి గుండా వెళ్తుంది. ఇలా క్లియర్? సో దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఏబి అండ్ దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు సిడి ఆల్సో. దీన్ని మనం XY అని తీసుకుందాం. ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ XY అని తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది.
దీన్ని మనం ఎక్స్ అనుకుందాం, ఇది మనం కనుక్కోవాలి కాబట్టి దీన్ని మనం వై అనుకుందాం, దీన్ని జెడ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎక్స్వై కామా బీపీ ఈజ్ ట్రాన్స్వర్సల్. సో ఇక్కడ మనకి ట్రాన్స్వర్సల్ అంటే బీపీ ఈజ్ ట్రాన్స్వర్సల్ కదా. బీపీ ట్రాన్స్వర్సల్ కాబట్టి 110 and x, these two are which angles? Alternate interior or co-interior angles? Yes, co-interior angles, because both are same side of the transversal. కాబట్టి AB parallel to XY, BP is transversal. So 110 plus x equal to 180 degrees. These two are co-interior angles. Sum is 180. ఓకే, సో దీని నుంచి మనకి ఎక్స్ ఏమొస్తుంది? 180 minus 110 plus 110 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే minus 110. సో 180 minus 110 70 degrees. ఎక్స్ మనకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకోటి చూడండి, సిడి ప్యారలల్ టు ఎక్స్వై. ఇప్పుడు నేను సిడి ప్యారలల్ ఎక్స్వై తీసుకున్నా. ఇప్పుడు మనకి ట్రాన్స్వర్స్ లైన్ ఏమవుతుంది? సిపి. సిపి is transversal. సో సిపి ట్రాన్స్వర్సల్ అయ్యింది కాబట్టి మనకు మళ్ళీ చూడండి ఇక్కడ 120 అండ్ జెడ్ విచ్ యాంగిల్స్? కో ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సో కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే సమ్ 180. 120 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 కో ఇంటీరియర్ యాంగిల్స్. జెడ్ ఈక్వల్ టు 180 minus 120 కదా. సో 60 degrees. సో మనకి ఏమొచ్చింది? ఎక్స్ ఏమో 70 degrees, జెడ్ ఏమో 60 degrees వచ్చింది. ఇప్పుడు మనం వై కనుక్కోవాలి. చాలా సింపుల్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees బికాజ్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees బికాజ్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. సో ఆల్రెడీ మనకి ఎక్స్ తెలుసు ఎంత? 70 ప్లస్ వై మనకు తెలియదు, జెడ్ 60 ఈక్వల్ టు 180. దట్ ఎంప్లాయిస్ 70 ప్లస్ 60 130. సో వై ప్లస్ 130 ఈక్వల్ టు 180. వై ఈక్వల్ టు 180 మైనస్ 130 ప్లస్ 130 అటువైపు అయితే ఉంది, మైనస్ 130 అవుతుంది. 180 మైనస్ 130 నథింగ్ బట్ 50 degrees. So y value ఎంత వస్తుంది మనకి? 50 degrees. Therefore angle BPC is, this angle is 50 degrees. ఇది మనకి ఆన్సర్. క్లియర్ ఎవరీవన్? ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 4. ఎగ్జాంపుల్ 4 ఏంటంటే సేమ్ ఇట్లాంటిదే, ఇదే మోడల్. ఇలా మనకు డయాగ్రామ్ ఇస్తాడు. So here these two are parallel. Okay, what are the parallel means? Here again A, B, C, D. So AB parallel to CD and here middle is given M. Find angle AMC. CBSE లో అయినా SSC లో అయినా సేమ్ కాన్సెప్ట్. ఎక్సైజ్ మారుతాయి, ప్రాబ్లమ్స్ మారుతాయి, అంతే. కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చారు, మధ్యలో మళ్ళీ ఏఎంసీ కనుక్కోవాలి. సో మనకు అప్పుడు ఇది డైరెక్ట్గా కనుక్కోలేము కాబట్టి కన్స్ట్రక్షన్ చేయాలి సేమ్ ఇలాగే. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తానంటే మళ్ళీ, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏబి గివెన్ ఏబి ప్యారలల్ టు సిడి కామా యాంగిల్ బిఏఎం ఈక్వల్ టు 45 degrees, angle DCM ఈక్వల్ టు 65 degrees ఇచ్చారు. ఓకేనా? ఫైండ్ ఆర్టీపీ. ఆర్టీపీ అంటే తెలుస్తుంది మనకి, రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్ ఫైండ్ యాంగిల్ ఏఎంసి. ఇది మనం కనుక్కో. సో మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేద్దామంటే, లెట్ us draw a line parallel to AM and CD through point M. సేమ్ ఇక్కడ ఎలాగైతే గీసాము, ఇక్కడ ప్యారలల్ లైన్ త్రూ P కదా,
ఇక్కడ త్రూ ఎం. సో ఇలా గీద్దాం. సో డాట్ లైన్ పెట్టుకుందాం అర్థం కాదు కోసం. ఓకే, సో ఇది ప్యారలల్ లైన్. ఇక్కడ దీనికి మనం అగైన్ ఎక్స్ వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ యాంగిల్ ఫామ్ అయింది. దీన్ని మనం ఏమనుకుందంటే స్మాల్ ఎక్స్, ఇది స్మాల్ వై. ఇక్కడ మనకి ఎంత ఇచ్చింది? ఇది 45 degrees, ఇది మనకి 65 degrees. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి ప్రూఫ్. ఏబి ప్యారలల్ టు XY, ఏబి ప్యారలల్ టు XY కామా ఏబి ప్యారలల్ టు XY కామా AM is transversal, AM is transversal. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ 45 degrees and X are which angles? AB parallel to XY, AM is transversal, then 45 degrees and X are alternate interior angles. Okay, so మనకు తెలుసు lines are parallel, then alternate interior angles are equal. So X equal to 45 degrees. This is nothing but alternate interior angles. Next here CD actually రేఖ ఇలా పెట్టుకోవచ్చు కావాలంటే, నేను ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. CD parallel to XY comma again here CM is transversal. CM is transversal. So CM transversal కాబట్టి Y and 65 are Y equal to 65 degrees because these two are alternate interior angles. So మనకి ఏం కావాలి? యాంగిల్ AMC. So యాంగిల్ AMC nothing but X plus Y. X plus Y. So X how much? 45 degrees plus 65. Total 110 degrees. Therefore angle AMC equal to 110 degrees. This is the answer. Clear? AMC is 110 degrees. Okay. Next. Now third topic. First topic lines and angles. Second topic transversal. Third concept మనకి చాప్టర్లో 3 కాన్సెప్ట్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో ఏంటి యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. టేక్ ఎనీ వన్ ట్రయాంగిల్, ఇఫ్ యూర్ యాడింగ్ ఆల్ ద 3 యాంగిల్స్ మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు ఆ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎస్ 180 degrees. ఎందుకు 180 తీసుకోవాలి? ఎందుకు 180 కంటే ఎక్కువ తీసుకోకూడదు? 180 కంటే ఎందుకు తక్కువ తీసుకోవాలి? ఎగ్జాక్ట్గా 180 ఎందుకు తీసుకోవాలి? సో మనం అది ప్రూవ్ చేద్దాం. అది థియరం 6.1 అనమాట. ఓకే, ఏంటంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఇందులో నేను ఒక ట్రయాంగిల్ గీస్తున్నా. ఏబిసి ఇస్ ఎ ట్రయాంగిల్. ఏబిసి ఇందులో మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి కదా, 3 ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇప్పుడు ఈ 3 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 180 degrees. ఎలానో ప్రూవ్ చేద్దాం. సో మనకి ఇప్పుడు థియరం ఏంటంటే angle sum property. Prove that sum of 3 angles in a triangle is 180 degrees or 2 right angles. ఎలా? సో దాన్ని మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? సో ఇక్కడ మనకి గివెన్ ఏదైనా థియరం ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే గివెన్, ఆర్టీపీ, కన్స్ట్రక్షన్, ప్రూఫ్ 4 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ గివెన్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ కామా యాంగిల్ బి కామా యాంగిల్ సి ఆర్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇక్కడ ఇది రాకపోయినా పర్లేదు. ఏబి యాంగిల్ ఏ కామా యాంగిల్ బి కామా యాంగిల్ సి ఆర్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఆర్టీపీ ఏ ప్రూవ్ చేయాలి మనం? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం చిన్న కన్స్ట్రక్ట్ చేద్దాం. కన్స్ట్రక్షన్, లెట్ us
draw a line parallel to BC, such that okay, let us draw a line parallel to BC passing through point A. సో ఇప్పుడు మనం ఒక ప్యారలల్ గీయాలి బీసీకి, సచ్ దట్ దట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ. కాబట్టి ఆ లైన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. క్లియర్ ఎవరన్? దీనికి మనం నేమ్ ఏమి ఇద్దామంటే ఎక్స్ వై. అది మనకి కన్స్ట్రక్షన్. ప్రూఫ్ ఏంటంటే ఓకే, ఇక్కడ మనం యాంగిల్స్ నేమ్ చేద్దాం. 1 2 3, this is 4, this is 5. Clear? So first step, BC is parallel to XY. Okay, BC is parallel to XY, comma AB is transversal. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్వర్సల్ ఏబీగా తీసుకుంటున్నాం. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, బీసీ ప్యారలల్ టు XY అయింది, ఏబీ ట్రాన్స్వర్సల్ లైన్. సో 4 and 2 are alternate interior angles. So lines parallel కాబట్టి alternate interior angles are equal. So angle 2 equal to angle 4, alternate interior angles, equation 1. Okay, next here BC is parallel to XY, comma దీనికి ఇప్పుడు ఏంటి, ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్. సో మనం ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్వర్సల్ అనేది ఏసీగా తీసుకుంటున్నాం. అప్పుడు మనకేం తెలుస్తుంది, మళ్ళీ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. క్లియర్? నెక్స్ట్ హియర్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 1. ఎందుకంటే రిఫ్లెక్సివ్ అంటే తనకు తాను ఈక్వల్ అనమాట ఏదైనా సరే. సో ఇది ఈక్వేషన్ 3. యాడ్ ఈక్వేషన్ 1 2 and 3. ఈ 3 ఈక్వేషన్ మనం యాడ్ చేద్దాం. అంటే యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 1. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయి అవన్నీ రాస్తాను. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయి, యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 1. ఓకేనా? సో యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 1 ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ 2 అంటే బి, యాంగిల్ బి, యాంగిల్ 3 అంటే యాంగిల్ సి, యాంగిల్ 1 అంటే యాంగిల్ ఏ. సో దాన్ని నేను ఆర్డర్లో రాస్తున్నా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 1 కదా. సో మనకి యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ 1 ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, స్ట్రైట్ లైన్ మీన్స్ అంటే బట్ స్ట్రైట్ యాంగిల్. సో 180 degrees అంటే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 1 ఈజ్ నథింగ్ బట్ 180 degrees. Therefore angle A plus angle B plus angle C equal to 180 degrees. Hence proved. సో మనకి ఏదైనా ట్రయాంగిల్ తీసుకుంటే ఇఫ్ రైడింగ్ ఆల్ ద 3 angles ఆల్వేస్ విల్ గెట్ 180 degrees. రీజన్ ఏంటంటే ఇది రీజన్, ఇది ప్రూఫ్ థీరం. క్లియర్ ఎవరీవన్? సో మనకేంటంటే సమ్ ఆఫ్ 3 angles ఇన్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees ఆర్ 2 right angles. సో దీని మీద బేస్ చేసుకొని ఇంకో ప్రాబ్లం చేయాలి మనం. చదువు. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటే ట్రయాంగిల్ ఏబిసి దిస్ ఈజ్ డి. సో ఇందులో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటో మనకు తెలుసు. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే యాంగిల్ ఏసిడి. ఇక్కడ మనకు ఒకటే వచ్చింది యాంగిల్ ఏసిడి. సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ డయాగ్రామ్లో. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు దిస్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే దిస్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ మీన్స్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి.
ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆన్సరు, దాని నథింగ్ బట్ యాంగిల్ ఏసీడీ. ఎలా ప్రూవ్ చేద్దాం, దాన్ని మనం ఎక్స్ట్రీమ్ యాంగిల్ ప్రాపర్టీ అంటాం. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్, గివెన్ in triangle ABC, angle ACD is the exterior angle. Exterior angle. RTP required to prove angle ACD equal to angle A plus angle B. Proof. ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఏమి అవసరం లేదు. కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది, కొన్నిసార్లు అవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే we know that angle A plus angle B plus angle C equal to 180 degrees. ఈక్వేషన్ 1. ఎందుకు 180 అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం యాంగిల్ సమ్ ప్రాపర్టీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ 3 angles in a triangle is always 180 degrees. ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇంక ఇక్కడ యాంగిల్ ఏసీబీ ప్లస్ యాంగిల్ ఏసీడి చూడండి, ఇక్కడ దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే లీనియర్ పెయిర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 180, ఈ 2 యాంగిల్స్ యాడ్ చేసిన వచ్చిన ఆన్సర్ 180. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ 2 కూడా ఈక్వల్ అనమాట. అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో దానివల్ల ఏం రాద్దాం అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఈ రెండు 180 కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేద్దాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ ప్లస్ యాంగిల్ ఏసీడి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏసీబీ నథింగ్ బట్ యాంగిల్ సి ఓన్లీ కదా, కాబట్టి యాంగిల్ సి క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ వాల్యూస్ కాబట్టి ఇది ప్లస్ యాంగిల్ సి ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. therefore యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటర్ యాంగిల్స్. సో ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఎగ్జాంపుల్, సపోజ్ మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ నేను PQRS తీసుకుంటున్నాను. ఇందులో సపోజ్ ఇది మనకి 60, దిస్ ఈజ్ 70. ఫైండ్ PRS అంటాడు. ఓకే, చాలా సింపుల్. ఎక్స్టీరియర్ యాంగిల్ మనకు కావాలి, 2 ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి యాంగిల్ PRS ఈక్వల్ టు యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో యాంగిల్ P అంటే 60 ప్లస్ 70 ఈజ్ నథింగ్ బట్ 130 degrees. సపోజ్ ఇదే క్వశ్చన్కి ఓకే Q ఇవ్వలేదు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు అనుకుందాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 110 ఈజ్ గివెన్. ఫైండ్ యాంగిల్ Q అండ్ యాంగిల్ R అంటాడు. అలా కూడా అడగచ్చు. అప్పుడు ఎలా చేయాలంటే ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ. సో ఇందులో P ఇచ్చారు, ఎక్స్ట్రా యాంగిల్ ఇచ్చారు, మరి Q అండ్ R ఎలా కనుక్కోవాలి అంటే మనకేం తెలుసు, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ PRS. ఓకే, సో యాంగిల్ P ఆల్రెడీ మనకు తెలుసు 60 ప్లస్ యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ PRS ఎంత 110 degrees. క్లియర్? సో యాంగిల్ Q ఈక్వల్ టు 110 మైనస్ 60 నథింగ్ బట్ 50. సో మనకి యాంగిల్ Q ఎంత వస్తుంది, మనకి 50కి వచ్చింది. ఎస్, ఇప్పుడు మనకి R కనుక్కోవాలి, దిస్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్. ఓకే, సో దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఎలా అంటే లీనియర్ పెయిర్ తీసుకోవచ్చు లేదా యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. ఓకే, లీనియర్ ప్రాపర్టీ అయితే ఏమవుతుంది, లీనియర్ పెయిర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ యాంగిల్ R ప్లస్ 110 ఈక్వల్ 180. దేర్ఫోర్ యాంగిల్ R అనొచ్చు లేదా యాంగిల్ QRP అందాం. R అంటే ఇది నవ్వచ్చు కదా, కాబట్టి యాంగిల్ QRP అందాం. QRP ఈక్వల్ టు
180 minus 110. So nothing but 70 degrees. So this angle is 70 degrees. Clear? So మనకి ఏంటంటే ఆ థర్డ్ ఎక్సైజ్ అనేది డిపెండ్ ఆన్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180 degrees ఆర్ ఎక్స్ట్రా యాంగిల్ ప్రాపర్టీ. సో ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి గివెన్ in triangle ABC, angle A equal to 62 degrees, angle B equal to 54 degrees. Find angle BOC అన్నాడు. ఈ యాంగిల్ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి యాంగిల్ ఏ తెలుసు, యాంగిల్ బి తెలుసు, యాంగిల్ సి తెలియదు. ఓకే, ముందు మనం యాంగిల్ సి కనుక్కుందాం. ఎలా? యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇచ్చేసి. కాబట్టి we know that WKT అంటే we know that. Okay, angle A plus angle B plus angle C equal to 180 degrees కదా. angle A 62 plus angle B 54 plus angle C equal to 180. 62 plus 54 116 plus angle C equal to 180 degrees. Therefore angle C equal to 180 minus 116 ఎంత అవుతుంది అప్పుడు మనకి? 64 అవుతుంది. ఎస్, 64 degrees వస్తుంది. యాంగిల్ సి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఎంత వస్తుందంటే మనకి 64 వస్తుంది. ఇంకా క్వశ్చన్లో ఇంకోటి ఇచ్చారు పాయింట్. ఏంటా పాయింట్ అంటే OB ఈజ్ ద OB bisects angle B. OB bisects angle B అంటే అర్థం ఏంటి? OB bisects angle B అంటే OB అనేది యాంగిల్ Bని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇది 24 కాబట్టి మొత్తం యాంగిల్. సో ఈ పార్ట్ ఎంత అవుతుందంటే 54/2 27 degrees. ఇంకోటి ఏంటంటే OC bisects యాంగిల్ సి. ఈ పాయింట్ కూడా ఇచ్చారు. సో OC bisects యాంగిల్ సి అంటే సో మొత్తం యాంగిల్ 64 కదా, బైసెక్ట్ అయింది అంటే 2 ఈక్వల్ పార్ట్స్. బైసెక్ట్, బై మీన్స్ 2. బాగా గుర్తుంచుకోండి, బైసెక్ట్ అంటే యాంగులర్ బైసెక్టర్ ఆర్ లైన్ బైసెక్ట్స్. యాంగులర్ బైసెక్టర్ అంటే యాంగిల్ డివైడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. లైన్ సెగ్మెంట్ బైసెక్ట్స్ అంటే లైన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. సో ఇక్కడ మనకి టోటల్ యాంగిల్ 64 కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతున్నప్పుడు 32 degrees వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి? యాంగిల్ BOC కావాలి. సో ఫ్రమ్ ట్రయాంగిల్ BOC, ఇప్పుడు మనం BOC ట్రయాంగిల్ తీసుకుందాం. BOC కూడా ఒక ట్రయాంగిలే కదా. ఆ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి? 180 degrees రావాలి. కాబట్టి నేను ఫ్రమ్ ట్రయాంగిల్ BOC యాంగిల్ BOC ప్లస్ యాంగిల్ OBC ప్లస్ యాంగిల్ OCB ఈక్వల్ టు 180 degrees బై యూజింగ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. క్లియర్ ఎవరీవన్? సో మనకి యాంగిల్ BOC తెలియదు. యాంగిల్ BOC ప్లస్ యాంగిల్ OBC 27 ప్లస్ యాంగిల్ OCB 32 ఈక్వల్ టు 180. సో యాంగిల్ BOC ప్లస్ 59 రైట్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ BOC ఈక్వల్ టు 180 minus 59. 180 minus 59. Therefore angle BOC equal to 1 here 7 minus 5 2 1 121 degrees. Clear? Angle BOC మనకి ఎంత వస్తుంది? 121 degrees. This is the answer. Okay, next మనం ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి డయాగ్రామ్ ఇచ్చారు. Here P, Q, R, S. Here again one more triangle is there, T. Okay. So ఇక్కడ మనకి ఏంటంటే
given QT bisects angle PQR or angle Q. QT bisects angle Q. ఇప్పుడే చెప్పుకున్నాం bisects అంటే డివైడ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. సో దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, దాన్ని మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం. ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఎక్స్. నెక్స్ట్ ఆర్టీ bisects angle R అంటే దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. సో కాబట్టి దీన్ని మనం YY అనుకుందాం. ఓకే, ఆర్టీపీ మనం ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ QTR ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ QPR. సో ఈ యాంగిల్ ఎంతంటే ఇందులో హాఫ్ ఉంటుంది ప్రూవ్ చేయాలి. యాంగిల్ QTR అనేది ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే దీంట్లో సగం ఉంటుంది. ఇది 30 అయితే ఇది 15 ఉంటుంది. ఓకే, అది ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ ఏంటంటే ఓకే, దీన్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీస్ చేసి డిస్కస్ చేద్దాం. ఎలా అంటే ఇన్ ట్రయాంగిల్ PQR angle PRS equal to angle P plus angle Q. Exterior angle property. Okay na? Exterior angle property. సో ఇక్కడ మనకి PRS ఎంత? PRS అంటే మొత్తం యాంగిల్ కాబట్టి y ప్లస్ y 2y ఈక్వల్ టు యాంగిల్ P మనకు తెలియదు ప్లస్ యాంగిల్ Q x ప్లస్ x 2x. సో మనం ఇప్పుడు 2x ఇటు తీసుకొస్తే ఏమొస్తుంది మనకి 2y మైనస్ 2x ఈక్వల్ టు యాంగిల్ P. 2 కామన్ తీసుకుందాం. 2 ఇంటూ y మైనస్ x ఈక్వల్ టు యాంగిల్ P. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, మనకి ఈక్వేషన్ 1 ఒకటి వచ్చింది. ఇంకొక ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా అంటే ఇన్ ట్రయాంగిల్ TQR, ఇప్పుడు నేను TQR ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రమ్ ఎన్ అని రాయొచ్చు. ఓకేనా, ఫ్రమ్ ఆర్ ఇన్ ట్రయాంగిల్ TQR TRS ఇది ఎక్స్ట్రా యాంగిల్ కదా. సో యాంగిల్ TRS ఈక్వల్ టు యాంగిల్ T ప్లస్ ఇక్కడ మనకి Q అని రాయకూడదు. ముందే యాంగిల్ Q ఏం రాయాలంటే PQRలో కాబట్టి Q రాయొచ్చు. TQRలో Q తీసుకోకూడదు, ఎందుకంటే Q అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. కాబట్టి నేను T ప్లస్ యాంగిల్ TQR. సో మనకి TRS అంటే y ఈక్వల్ టు యాంగిల్ T ప్లస్ TQR మీన్స్ ఓన్లీ x. మళ్ళీ మనం xని ఇటు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది y మైనస్ x ఈక్వల్ టు యాంగిల్ T కదా. ఇది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ వచ్చాయి కదా. y మైనస్ x ఈక్వల్ టు యాంగిల్ T అంటే y మైనస్ x వాల్యూని మన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, సో మన ఇక్కడ ఫ్రమ్ 1 and 2 అని కూడా రాయొచ్చు. ఫ్రమ్ 1 and 2 ఆర్ y మైనస్ x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఎలా అయినా పర్లేదు. ఫ్రమ్ 1 and 2 ఇక్కడ రాస్తున్నా 2 ఇంటూ y మైనస్ x అంటే ఏంటి యాంగిల్ T. 2 ఇంటూ యాంగిల్ T ఈక్వల్ టు యాంగిల్ P. దేర్ఫోర్ యాంగిల్ T ఈక్వల్ టు 2 ఇటు వస్తే వస్తుంది మనకి 1/2 ఆఫ్ యాంగిల్ P. సో దేర్ఫోర్ T అంటే ఏంటి యాంగిల్ QTR ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ QPR. హెన్స్ ప్రూవ్డ్. క్లియర్? సో మనకి ఇందులో ఏంటంటే 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఆ 2 ట్రయాంగిల్స్కి మనం ఏం అప్లై చేస్తామంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. దట్స్ ఆల్. క్లియర్ ఎవర్? సో ఇప్పుడు మనం ఈ రోజు వరకు ఏం చేస్తామంటే డిస్కస్ చేస్తామంటే లైన్స్ అండ్ యాంగిల్స్ పార్ట్ 1 పార్ట్ 2. సో డిస్కస్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే మీరు చాట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియపండి, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. క్లియర్ ఎవర్? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ చెప్పండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనం అప్లై చేయాలి. ప్రాబ్లమ్స్ ఏంటంటే
అక్కడ లైన్స్ ప్యారలల్ లైన్స్ లేకపోతే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఎక్స్టీరియర్ ప్రాపర్టీ అనేది ప్రతి సమ్కి మారిపోతూ ఉంటుంది. జామెట్రీ అనేది ఏంటంటే మనం ఎక్కువ బై ప్రాక్టీస్ రావాలి, ప్లస్ అక్కడ ఆ క్వశ్చన్కి ఏది అప్లై చేయాలి, ఓకే, ఏ థియరం అప్లై చేయాలనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.